ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఎండాకాలంలో వెయిట్ లాస్ అవ్వటానికి చాలా తొందరగా తగ్గిపోతామనేసి అంటుంటారు కదా! ఎలాంటి ఎక్సర్సైజ్‌లు, యోగాలు ఎలా చేయొచ్చు అంటారు? ఎండాకాలం అనేసరికి రాత్రిళ్ళు నిద్ర పట్టదు. పొద్దున్న తెల్లవారుజామున చల్లగా ఉండి హాయిగా నిద్ర పడుతుంది. పొద్దున్నే లేచేస్తే ఎర్లీ మార్నింగ్ లేచేస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. పగలు ఎండని చాలా బేర్ చేయాల్సి వస్తాం. డే అంతా డేస్ పెద్దవి కదా ఎండాకాలంలో, పగలు పెద్దవి, రాత్రులేమో చిన్నవి. కొంచెం యోగా ఎక్సర్సైజ్ సాధారణంగా రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ ఉండేవాళ్ళు, రోజువారీ జిమ్కి వెళ్ళేవాళ్ళు పర్వాలేదు, అలవాటుగా ఉండేవాళ్ళు. అలా కాకుండా ఏదో నిన్న మొన్నే డిసెంబర్లోనో జాన్లోనో మొదలుపెట్టి, లేదా ఇప్పుడే మార్చిలో మొదలుపెట్టి ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు వీళ్ళు ఎండాకాలం ఎండల్లో వాకింగ్కి వెళ్ళొద్దు. చెమట ఎక్కువగా పోసేస్తుంది, వాటర్ ఇంటేక్ పెరిగిపోతుంది, వీక్నెస్ వచ్చేస్తుంది, నీరసం అనిపించేస్తుంది. నీరసం అనిపించేస్తుంది. ఎందుకంటే మనం ఎండాకాలం సాధారణంగా అన్నం తక్కువ తిని, అంటే ఆహారం తక్కువ తీసుకుని లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటాం. ఘన పదార్థాలు తక్కువ, ద్రవ పదార్థాలు ఎక్కువ. అందుకనే కొంత బరువు తగ్గినట్టుంది. చెమట ఒకటి బాగా విపరీతంగా వాటర్ లాస్ ఉంటుంది, ఒంట్లోంచి వెళ్ళిపోతుంది కదా, అందువల్ల కొద్దిగా చిక్కినట్టుగా కూడా కనిపిస్తాం. అయితే మామిడి పళ్ళు వచ్చాక ఇంకో 2 నెలలపాక మామిడి పళ్ళు వచ్చాక ఆవకాయ మామిడి పళ్ళు దట్టించి బాగా తాటి ముంజలు తిని మంచి కొంచెం నూనెగా అవుతాం. కానీ అవుతాం, కొంత మటుకు అవకాశం ఉంది. కానీ సాధారణంగా మాత్రం వాటర్ లాస్ హెచ్చుగా ఉంటుంది. చెమట విపరీతంగా సాల్ట్స్ తగ్గిపోతాయి. మనం ఇలా ఎక్కువ చెమటలు పోసే ధోరణి ఉన్నప్పుడు ఇంకా ఎక్సర్సైజు విగరస్గా వాకింగ్లు యోగాలు చేసిన కొంతకి చెమటలు ఇంకా విపరీతంగా అయ్యి నిస్త్రాణ వస్తుంది. తగ్గుతామేమో కానీ నీరసం నిజమేనండి. వాటర్ ఇంటేక్ పెంచండి. తర్వాత ఎండ వేళల్లో జిమ్కి కానీ వాకింగ్కి కానీ యోగా కానీ చేయొద్దు. చల్లబాటు వేళలో చేసుకోండి. పొద్దునే ఇంకో గంట పడుకున్నాం అనుకో, ఈవినింగ్ యోగా చేసుకోండి చల్లబడ్డాక. ఓకే. పొద్దున పూట 10ంటికి యోగా చేసే అలవాటు ఉంటుంది, 10 గంటలకు జిమ్కి వెళ్ళే అలవాటు ఉంటుంది, అది మార్నింగ్కి జరపండి, లేదా ఈవినింగ్కి కానీ. రాత్రిపూట భోజనం కొంచెం పెందరాళ్ళే చేసేసి నైట్ వాకింగ్ చేసుకోండి. ఈవినింగ్ వాక్ లాగానే నైట్ వాక్ అంతే. నైట్ వాక్. దీనికి మళ్ళీ రోడ్ల మీదకి పార్క్కి వెళ్ళక్కర్లా, మన ఇంటి వాకిళ్ళల్లో మేడ మీద కాస్త అలాగ అప్పటికి చల్లబడుతుంది, కొంచెం గాలి తిరుగుతుంది, అట్టే చెమట పోయేదు. ఆల్రెడీ ఆహారం తీసుకుని ఉంటాం కాబట్టి కొంచెం తేలికగా నడవండి. లేత రంగు బట్టలు వేసుకోవటం సమ్మర్లో మనం చేయాల్సిన ప్రధానమైన పని. డార్క్ కలర్స్, టైట్వి, లెగిన్స్ అవి కాకుండా లూజ్గా ఉండే, మగపిల్లలు బర్మిడాలు లాంటివి వేసుకుంటారు లూజ్గా. ఆడపిల్లలు ఇప్పుడు వచ్చినాయి కదా ప్లాజోలు, అలాంటివి. కొంచెం పైజమా లూజ్గా ఉండే పైజమాలు, నడుం దగ్గర పట్టుకోకుండా ఉండటం, చేతుల దగ్గర కొంచెం లూజ్గా ఉండటం, టైట్ ఫిట్స్ కాకుండా ఇవి చేస్తే కనుక కొంచెం హాయిగా ఉంటుంది, బెటర్గా ఉంటుంది. ఎక్సర్సైజ్ అనేది విగరస్గా చేయకూడని కాలం ఎండాకాలం అని చెప్తారు. అయితే హార్ట్ యోగాని ఆ మధ్య వినేవాళ్ళం, మళ్ళీ ఈ సంవత్సరం పెద్దగా కనపడలేదు. వేడిగా ఉండే వాతావరణాన్ని కల్పించి ఎక్కువ చెమట పోస్తే బాగా తగ్గుతారని ఒక యోగా విధానం కనపడింది. బిఫోర్ లాస్ట్ ఇయర్ చాలా ప్రచారంలో ఉంది హార్ట్ యోగా. ఓకే. మన కొంచెం హైదరాబాద్ లాంటి ఊళ్ళల్లో లేదు, బాంబే వైపు ఉంటుంది బహుశా, ఇక్కడ కూడా ఉందేమో, మనకు దగ్గరలో ఎక్కడా కనపడలే. అవును. అంటే ఎంత ఎక్కువ చెమట పోస్తే అంత తొందరగా తగ్గుతామనే ఫీల్ ఒకటి ఉంటుంది. బట్ ఎండాకాలపు సమస్య ఏంటంటే ఈ సాల్ట్ లాస్ అయిపోయింది అనుకో, వీక్నెస్ వస్తుంది. తగ్గుతామేమో కానీ వీక్నెస్ అయితే వచ్చేస్తుంది, గ్యారంటీగా వీక్నెస్ వస్తుంది. మళ్ళీ అది కోపప్ అవ్వడానికి వర్షాకాలంలో నున్నగా అవుతాం మనం. కొంచెం ఆలోచించి సొంత నిర్ణయాలు, ఏ ఎక్సర్సైజులు పడితే ఆ ఎక్సర్సైజులు చెయ్యకుండా ఒక యోగా ట్రైనర్ని కానీ, ఒక జిమ్ ట్రైనర్ని కానీ, తర్వాత మనకి సోషల్ మీడియాలో దొరుకుతున్నారు, ఏది సమ్మర్లో చేయాలి. వీక్గా ఉండేవాళ్ళు, సహజంగానే వీక్ అయ్యే తత్వం ఉన్నవాళ్ళు ఎలాంటివి చేయాలి అనేది బ్రౌజ్ చేసి కానీ, లేదా అసలు బ్రౌజింగ్కి వెళ్ళకుండా ఎవరినైనా ఒక గురువుని, యోగా ట్రైనర్స్ మనకు కనపడతారు, బాగా దొరుకుతున్నారు. జిమ్ములు కూడా ఊళ్ళో ప్రతి లైన్లోనూ ఓ జిమ్ కనపడుతుంటాం. వీళ్ళతోటి మాట్లాడుకుంటే తర్వాత న్యూట్రిషనిస్టులు, డైటీషియన్స్ వాళ్ళు కూడా ఐడియా ఇస్తారు, ఈ టైంలో ఇవి చెయ్యాలి, ఇవి చేయకూడదు అని. ఇప్పుడు ఈ సార్వజనీనంగా ర్యాండమ్గా నేను చెప్పినట్టు చెప్పేయటం కాదు. అవును. ప్రతి ఇండివిజువల్ బాడీకి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక తత్వం ఉంటుంది. వీక్గా ఫీల్ అవటమో, స్ట్రాంగ్గా ఫీల్ అవటమో, ఎక్కువ చెమట, అస్సలు చెమట పోయని రకాలు కొంతమంది ఉంటారు. అవును.
ఫుడ్ ఎక్కువ తీసుకోగలిగే వాళ్ళు, తక్కువ తీసుకునే వాళ్ళు, సహజంగా వాటర్ ఇంటేక్ అసలు అలవాటు లేని వాళ్ళు, నీరు తక్కువ తాగేవాళ్ళు కొంతమంది కనిపిస్తారు కదా. మన తత్వాన్ని అనుసరించి మన ఎక్సర్సైజ్ ఉండాలి ఈ రోజుల్లో. వర్షాకాలం శీతాకాలం మనం ఎలా ఉన్నా ఓకే, బట్ ఎండాకాలంతో అస్సలు చెడాయింపు ఆటలు ఆడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. శీతాకాల వర్షాకాలాల్లో మనం చల్లదనాన్ని పట్ల జాగ్రత్తగా ఉండాలి, జలుబు చేయకుండా చూసుకోవాలి. అంతే. ఇప్పుడు మన ప్రస్తుత పరిస్థితి జలుబుకు అనువైన స్థితి కాదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే వీక్నెస్లు ఏమైనా వచ్చినాయంటే పోవు ఇంకా అవి. మనం వీక్ అయ్యామా ఎక్కడి నుంచి అయినా వచ్చేస్తాయి ఏవైనా మన నెత్తి మీదకి. అవునండి. వీక్ కాకూడదు. కాబట్టి ప్లాన్డ్గా ఆలోచించుకుని మాట్లాడుకుని చేయండి. ఏదైనా కూడా మార్చుకోవాలి కదా రమ్మగారు. ఆహార నియమాలు ఎలాగో మార్చుకోవాలి, ఎందుకంటే వేడి వేడివి తింటే మనకి చెమటలు పోసేస్తుంటాయి, చల్లగా ఉన్నవి తినాలనిపిస్తుంది. మనకు తెలుసు, అవును, సిస్టమ్ మనకు చెప్తూనే ఉంటుంది జయ, మనం వినము దాన్ని. శరీరం చెప్తుంది, మనం అర్థం చేసుకోవాలి దాన్ని. పిల్లలు బాగా జిమ్కి తిరిగే పిల్లలు ఉంటారు కదా, వీళ్ళని కొంచెం మార్నింగ్కో లేదా ఈవినింగ్కో షిఫ్ట్ చేయండి. లేట్ అవర్స్ 10ంటికి వెళ్ళి 12ంటికి రావడాలు అవి చేయనివ్వద్దు. మధ్యాహ్నాలు బయటకు వెళ్ళాలంటే ఒక యాప్ ఇది జాగ్రత్తగా వెళ్ళటం, గొడుగో చేయాలి. మధ్యాహ్నపు పూట ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ, ఇంట్లో వాక్ కూడా చేయొద్దు. చిన్న నాప్ ఒక అరగంట పడుకోగలిగితే బెస్ట్. ఎవరైనా అరగంట పడుకుంటే ఎండాకాలం చాలా విశ్రాంతి వస్తుంది, చాలా విశ్రాంతి వస్తుంది, శరీరాన్ని నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. కొంచెం ప్లాన్డ్గా యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ మనం ఇంట్లో చేసుకునే చిన్న చిన్న వాటికి ఏమి ఇబ్బంది లేదు. గంట చేస్తాను చూడు దానికి, అవి మాత్రం తప్పకుండా సాధ్యమైనంత ఎర్లీ మార్నింగ్ పెట్టేసుకోండి అన్ని. మనకు అదే నిద్రపోయే సమయం అని భావిస్తే దాన్ని ఈవినింగ్కి షిఫ్ట్ చేసుకోండి. అవేవి లేవనుకో హాయిగా నాకు మళ్ళీ ఏ గోళ లేదు, ప్రశాంతంగా ఉంటాం, చక్కగా తినేసి సింతంగా హాయిగా ఉండొచ్చు. కాస్త నూనెగా ఉంటాం అంతే, ఏమవుతుంది, మనం ఎలా ఉన్నామో అలా ఉంటాం. ఏదైనా అలాంటి బాదరబందీ ఉంటే మాత్రం ఆలోచించి చేయండి, తొందరపాటు పనులు చేయకండి. మనకు అదే నిద్రపోయే సమయం అని భావిస్తే దాన్ని ఈవినింగ్కి షిఫ్ట్ చేసుకోండి. అవేవి లేవనుకో హాయిగా నాకు మళ్ళీ ఏ గోళ లేదు, ప్రశాంతంగా ఉంటాం, చక్కగా తినేసి సింతంగా హాయిగా ఉండొచ్చు, కాస్త నూనెగా ఉంటాం అంతే, ఏమవుతుంది, మనం ఎలా ఉన్నామో అలా ఉంటాం. ఏదైనా అలాంటి బాదరబందీ ఉంటే మాత్రం ఆలోచించి చేయండి, తొందరపాటు పనులు చేయకండి. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే జయ.